హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జివిటాక్స్. దిస్ ఈస్ గంగాధర్ వీర్లా, డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఏపీలో ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఏ ఇద్దరి మధ్య రాజకీయ అంశం వచ్చినా ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అనే అంశం పైన మాత్రం ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ఆల్రెడీ మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మనకు ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఏ రకంగా పాలనాపరమైన అంశాలపైన దూకుడుగా ఉన్నారు, ఏ రకంగా వెళ్తున్నారు అనేది కూడా మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చినటువంటి డిప్యూటీ సీఎం కి వచ్చినటువంటి ఆ పేరుకు వచ్చినటువంటి గ్లామర్ గాని, అథారిటీ గాని, లేదా ప్రభావితమైన అంశాలు గాని ఆ డిప్యూటీ సీఎం అనే పేరులో ఎలాంటి ఆకర్షణ అయితే ఉందో తెలియదు. గాని ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పదాన్ని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువనాయకుడైన నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం అనే ఒక పదాన్ని లింక్ చేస్తూ రకరకాలుగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ముందుగానే ఏదో కోడి కూస్తుంది అంటారు కదా, అలాగా డిప్యూటీ సీఎం లోకేష్ అనే ఒక అంశ నడుస్తా ఉంది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఒక పాజిటివ్ ఎలిమెంట్ తో, ఒక పాజిటివ్ కంటెంట్ తో, అలాగే జనాల నుంచి పాజిటివ్ అభిప్రాయంతో పరిపాలన అయితే కొనసాగుతూ ఉంది. ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని మూడు పార్టీలు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పొరపుచ్చాలు లేకుండా, ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వ పాలన అయితే కొనసాగుతూ ఉంది. లోపల ఏమన్నా గానీ బయట వరకు అయితే అవి రాకుండా అయితే కొనసాగుతూ ఉన్నాయి. కానీ లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అనే అంశం మాత్రం మూడు పార్టీల మధ్య కూడా ఒక చర్చగా మారాయి. అలాగే ఈ మూడు పార్టీలు కూడా రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించుకునే అవకాశాన్ని ఈ చర్చ అయితే ఇచ్చిందని చెప్పాలి. ఏదో అంటారు, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు డాష్ డాష్ అన్నట్టుగా కూటమి పాలన జరుగుతూ ఉంది. ప్రారంభంలో ఉన్నారు. ఇంకా దాదాపుగా 4 ఏళ్ల పైగా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగి ఒక పాజిటివ్ అంచనాలతో నెక్స్ట్ వచ్చే ఎన్నికల సీజన్లో కూడా కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలనే ఒక వర్గం ఆశపడుతున్న టైంలో డిప్యూటీ సీఎం అనే పదవిని లోకేష్ కి ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ అన్నెసరీగానే రాజకీయ వర్గాల్లో విమర్శకులు భావిస్తున్నారని చెప్పాలి.